న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ పై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారని, మరొకరు చావు బతుకుల్లో ఉన్నారని పోలీసులు అల్లు అర్జున్తో చెబితే, అయితే నా సినిమా సూపర్ హిట్ అని అల్లు అర్జున్ నవ్వుతూ అన్నట్లు తనకు సమాచారం వచ్చిందని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అన్నారు. తొక్కిసలాట జరుగుతోందని పోలీసులు చెప్పినా సినిమా మొత్తం చూసేదాకా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లలేదని, ఒకరు చనిపోయారని తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కార్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారని అక్బరుద్దీన్ మండిపడ్డారు. इन्फॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई। उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है। तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए। సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు పోటెత్తే పరిస్థితి అదుపు తప్పిందని, ఈ విషయాన్ని అల్లు అర్జున్కు చెప్పినా ఆయన థియేటర్ నుంచి వెళ్లిపోవడానికి ఇష్టపడలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. థియేటర్ నుంచి వెళ్లకపోతే స్టేషన్కు తీసుకెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించాకే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ నుంచి బయటకు వెళ్లారని రేవంత్ చెప్పారు. బయటకు వెళ్లాక కూడా అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారని అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ మండిపడ్డారు. పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి, ఆ పిల్లగాడు, ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలుండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయింది, ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి, హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే, ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు. హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల, సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో, టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారి ఇంటికి వెళ్ళిండ్రు.
మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. బ్రేకింగ్ న్యూస్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రూపాయలను ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. Benefit shows without any permission, no actor will go to the theatre. As a cinematography ministry, गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मई हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे 25 लाख का प्रतीक फाउंडेशन से और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे. आज पूरा हमारा प्रिंसिपल सेक्रेटरी हेल्थ भी पूरा परस्यू कर रहे, वो भी देख लेंगे. फ्यूचर में आइंदा ऐसा इंसिडेंट नहीं होने देंगे. जो हमारा सीएम साहब बताए थे वैसे चलेंगे. बेनिफिट शोज विदाउट एनी. ముచ్చటప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఓ అద్భుతమైన వింత జరగనుంది. ఇవాల్టి 24 గంటల్లో 16 గంటలు రాత్రి సమయం ఉండి 8 గంటలు మాత్రమే పగటి సమయం ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉండడాన్ని అయనాంతం అని అంటారు. ప్రస్తుతం ఒక ప్రాణం పోయిందని చెప్పగానే నా సినిమాకి దిష్టి పోయింది, నా సినిమా ఇక సూపర్ హిట్ అయిపోయినట్టే అన్న మాట కనుక అల్లు అర్జున్ అనుంటే అంతకన్నా దారుణమైన విషయం ఒకటి ఉండదు. అల్లు అర్జున్ అభిమానులను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన అంశమే అది. ఇక్కడ సినిమా హీరో అయినంత మాత్రం ఆయన పైలోకం నుంచి దిగిరాడు. అదృష్టవశాత్తు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సినిమాను చూడబట్టి ఆయన సినిమాలు నడిచాయి కాబట్టి ఆయన హీరోగా ఆయనకు ఆ క్రేజు ఆ ఫేమ్ అదంతా కూడా వచ్చి ఉండొచ్చు. ఇవాళ ఆయన చూడటానికి జనం అంతా కూడా ఎగబడే పొజిషన్ కూడా వచ్చి ఉండొచ్చు. అంత మాత్రం ఒక ప్రాణం విలువ కంటే అల్లు అర్జున్ ఎక్కువ కాదు. సో ఒక ప్రాణం పోయిందని చెప్పినప్పుడు నా సినిమా సూపర్ హిట్ అయినట్టే అన్నమాట అంటూ వికటాటహాసం చేస్తూ అంటే నవ్వుతూ ఒక శాడిజాన్ని ఒక పైశాచికత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు అనేది అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను బట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనివల్ల జరిగిన పరిణామం ఏంటంటే రెండోసారి థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూల్గా వెళ్ళిపోకుండా మళ్ళీ ఇంకోసారి కనీసం మనిషి ప్రాణం పోయిందని తెలిసిన సందర్భంలో కూడా నవ్వుతూ అభివాదం చేస్తూ రోడ్ షో చేసుకుంటూ సన్ రూఫ్లోంచి పైకి లేచి నిలబడి వెళ్ళటం అనేది ఇంకో శాడిజానికి పరాకాష్ట అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక క్రేజ్ వచ్చిన తర్వాత ఒక స్థాయి పెరిగిన తర్వాత 2 సినిమాలు హిట్ అయ్యేటప్పటికి మనిషి ప్రవర్తన హీరోల ప్రవర్తన ఎంత మూర్ఖంగా తయారవుతుందంటానికి ఇది అల్లు అర్జున్ ఘటనే ఉదాహరణగా కనిపిస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్గానే ఉండబోతోంది. సో ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజమైతే అది నిజంగా జరగాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో ఇంత జరిగిన తర్వాత కూడా ఆ బాబును పరామర్శించడానికి సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ జరగటం